హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు ఏ దేశాలు ప్రణాళికలు రచిస్తున్నాయి? చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు ఏ దేశాలు ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయి? ఆన్సర్ రష్యా, చైనా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది తెలపండి. ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సీ స్పేస్ పేరుతో భారతదేశంలో మొదటిసారిగా సొంతంగా ఓటీటీ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన రాష్ట్రం కేరళ. స్టెయిన్లెస్ స్టీల్ రంగంలో దేశంలో మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హర్యానాలోని హీసర్లో ఇటీవల ప్రారంభించారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 5 కోట్ల ఆయుష్మాన్ కార్డులను అందజేసిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైన వాటిని కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్లు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ వరల్డ్ పోటీలను గురించిన ప్రశ్న. 71వ మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో జరిగాయి. 71వ మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా. 71వ మిస్ వరల్డ్ 2024 ఫైనల్ సందర్భంగా ప్రతిష్టాత్మక హ్యుమానిటేరియన్ అవార్డు నీతు అంబానీకి వచ్చింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి 8 మంది మిస్ వరల్డ్ విజేతలుగా నిలిచారు. ఇక్కడ సరైన ఆన్సర్ గనక మనం చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ ఏ, బి, సి మాత్రమే సరి అయినవి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ జాతీయ పార్కులో అడవి మధ్యలో టైగర్ సఫారీల ఏర్పాటును సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది? ఇటీవల ఏ జాతీయ పార్కులో అడవి మధ్యలో టైగర్ సఫారీల ఏర్పాటును సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది? ఆన్సర్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. డెజర్ట్ ఈగల్ అనేవి ఏ 2 దేశాల వైమానిక విన్యాసాలు? ఆన్సర్ ఇండియా, యుఏఈ. ది కాన్స్పిరసీ టు అస్ట్ మీ ఫ్రమ్ ద ప్రెసిడెన్సీ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ గోటాబాయ్ రాజపక్ష. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కిషోర్ మక్వానా. కింది వాటిలో సరైనవి తెలపండి. ప్రధానమంత్రి మోదీ 2024 మార్చి 9న అస్సాంలోని జొర్హాట్లో కమాండర్ లచిత్ బర్ఫుఖాన్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ వాల్హార్గా పేరు పెట్టారు. అస్సాంలోని జొర్హాట్లో టీ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన 3 స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది తెలపండి. సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ కండక్ట్ చేస్తే ప్రతి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది ఫ్రెండ్స్. 1 వర్డ్ ఆన్సర్స్కి ఇక కాలం చెల్లింది అని చెప్పవచ్చు. ఇలా స్టేట్మెంట్ రూపంలో ఇస్తున్నాడు క్వశ్చన్స్ అన్నీ, జాగ్రత్తగా గమనించగలరు. ప్రధాని నరేంద్ర మోడీ 2024 మార్చి 9న సేలా సొరంగాన్ని ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్లో భారత్ చైనా సరిహద్దుల్లో దీన్ని నిర్మించారు. సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తున నిర్మించారు. ఇవి జంట సొరంగాలు. మొదటిది 1003 మీటర్ల పొడవుతో ఒకే మార్గంగా ఉంటుంది. రెండవది 2 సొరంగ మార్గాలతో 1595 మీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడ సరైనదే కనుక మనం చూస్తే ఏ, బి అలాగే డి సరైనది, సి రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైనది 2024 సంవత్సరానికి ఫ్రిడ్జికేర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ రికెన్ యమామోటోకి వచ్చింది. రికెన్ యమామోటో జపాన్కు చెందినవారు. ఫ్రిడ్జికేర్ బహుమతిని ఆర్కిటెక్చరల్ నోబెల్ అంటారు. ఫ్రిడ్జికేర్ అవార్డు 1979 నుంచి ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు జపనీయులకు ఇప్పటివరకు 12 సార్లు వచ్చింది. ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైన వాటిని కనుక మనం చూస్తే ఏ, బి, సి, డి మాత్రమే సరైన. ఏ, బి, సి అలాగే డి మాత్రమే సరైనది. ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్.
ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన లీగల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2024లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 113. అబార్షన్ను చట్టబద్ధ హక్కుగా పేర్కొన్న మొదటి దేశం ఏది? ఆన్సర్ ఫ్రాన్స్. ఇటీవల కేరళలో హై స్కూల్లో అందుబాటులోకి తెచ్చిన కృత్రిమ మేధా AI టీచర్ పేరేంటి? ఆన్సర్ ఐరిష్. కింది వాటిలో సరైంది తెలపండి. చూడండి ఫ్రెండ్స్, ప్రో కబడ్డీ లీగును గురించిన ప్రశ్న. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ విజేత పునేరి పల్టన్. ప్రో కబడ్డీ లీగ్లో ఛాంపియన్గా నిలిచిన 7వ జట్టు పునేరి పల్టన్. 10వ సీజన్లో రన్నర్గా నిలిచిన జట్టు పాట్నా పైరైట్స్. ప్రో కబడ్డీలో అత్యధికంగా 3 సార్లు పాట్నా పైరైట్ టైటిల్ నెగ్గింది. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఏ సరైంది, బి సరైంది, అలాగే డి సరైంది. ఓటు వేసేందుకు, మాట్లాడేందుకు లంచం తీసుకున్న ప్రజాప్రతినిధులకు దోష విచారణ నుంచి రక్షణ ఉండదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎప్పుడు తీర్పిచ్చింది? ఆన్సర్ 2024 మార్చి 4. కింది వాటిలో సరైంది తెలపండి. దేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో రైల్ 2024 మార్చి 6న మోదీ ప్రారంభించారు. ఈస్ట్ వెస్ట్ కారిడార్లో భాగమైన 4.8 కిలోమీటర్ల ఎస్ప్లనాడి హౌరా మైదాన్ మెట్రో మార్గాన్ని 4,960 కోట్ల రూపాయలతో నిర్మించారు. నదీ జలాల కింద నుంచి 520 మీటర్ల మేర రైలు ప్రయాణిస్తుంది. దేశంలో తొలి మెట్రో రైల్ 1984లో కోల్కతాలో ప్రారంభమైంది. భారతదేశంలో అతిపెద్ద మెట్రో రైల్ కోల్కతా మెట్రో రైల్. ఇక్కడ మనం ఆన్సర్ కనుక మనం చూస్తే ABCD మాత్రమే సరైనది. ABCD మాత్రమే సరైనది. ఈ స్టేట్మెంటు రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరైనది తెలపండి. BPCL ప్రీమియం స్పీడ్ పెట్రోల్ బ్రాండ్ అంబాసిడర్ నీరజ్ చోప్రా. BPCL బ్రాండ్ అంబాసిడర్ రాహుల్ ద్రావిడ్. సౌదీ అరేబియా టూరిజం అంబాసిడర్ లియోనల్ మెస్సీ. UPI సేఫ్టీ అంబాసిడర్ పంకజ్ త్రిపాఠి. ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. ఏ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ హర్యానా. నీన్ గలం నలమ పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. కింది వాటిలో సరైంది తెలపండి. బ్లూ లీడర్ సదస్సు ఇటీవల బెల్జియంలోని బ్రసెల్స్లో జరిగింది. బ్లూ లీడర్స్లో 24 దేశాలున్నాయి. బ్లూ లీడర్స్లో భారతదేశం సభ్యదేశం. 2030 నాటికి 30% సముద్రాన్ని రక్షించాలని బ్రసెల్స్ బ్లూ లీడర్ సదస్సు పిలుపునిచ్చింది. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే సరైన అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి కనుక మనం చూస్తే ఏ స్టేట్మెంట్ సరైంది, బి స్టేట్మెంట్ సరైంది, అలాగే డి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. సి స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశ 56వ జాతీయ దినోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు? ఆన్సర్ మారిషస్. కింది వాటిలో సరైనది తెలపండి అని అడిగాడు. ఎర్మాసస్ ప్రైజ్ 2024 భారతీయ రచయిత అమితార్ ఘోష్కు వచ్చింది. ఈ ప్రైజ్ను నెదర్లాండ్ దేశం ఇస్తుంది. ఈ ప్రైజ్ 1958లో ప్రారంభించారు. ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ఏ సరైనవి, బి సరైంది, అలాగే సి కూడా సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరైనవి తెలపండి అడిగాడు ఫ్రెండ్స్. భారత పార్లమెంట్లో అత్యంత వృద్ధ ఎంపీ షఫీకుర్ రెహమాన్ బార్క్ ఇటీవల మరణించారు. షఫీకుర్ ఉత్తరప్రదేశ్లోని సంబల్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈయన 4 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు ఎంపీగా గెలిచారు. ఈయన బజాపాకు చెందిన ఎంపీ. ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి, అనగా ABC మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. 2014-24లో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి తయారీలో భారత్ ఏ స్థానంలో నిలిచినట్టు ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ వెల్లడించింది? ఆన్సర్ 2వ స్థానం. కింది వాటిలో సరైంది తెలపండి. పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా ఆసఫ్ అలీ జర్దారీ ఎన్నికయ్యారు. ఆసఫ్ అలీ జర్దారీ 2వసారి పాకిస్తాన్ అధ్యక్షుడయ్యారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా తదితర దేశాల్లోని ఇస్లాం అతివాద మత బోధకులకు బ్రిటన్ తమ దేశంలోనికి ప్రవేశాన్ని నిషేధించింది. పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ 4వసారి పాకిస్తాన్ ప్రధానిగా అయ్యారు.
ఇక్కడ మనం ఆన్సర్ కనుక మనం చూస్తే ఏబిసిడి మాత్రమే సరైన, అనగా ఏ స్టేట్మెంట్, బి స్టేట్మెంట్, సి స్టేట్మెంట్, డి స్టేట్మెంట్ సరైనవి, ఈ స్టేట్మెంట్ అనేది సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి 2024లో భారత్ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 42. నెక్స్ట్ క్వశ్చన్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో నియమితులైన తొలి మహిళా స్నైపర్ ఎవరు? ఆన్సర్ సుమన్ కుమారి. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.